వదిలే ఇగో ఓం ఓం చెంచలాయ నమః పాద పూజయామి ఓం చంద్రాయ నమః జానే పూజయామి ఓం పీతాంబరాయ నమః గురు పూజయామి ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి ఓం పద్మాలయ నమః వాభ్యం పూజయామి మదనమాత్రే నమః స్తనం పూజయామి కంబకంఠేన కంఠం పూజయామి సుముఖాయ నమః ముఖం పూజయామి సునేత్రాయ నమః నేత్రం పూజయామి రమణాయ నమః కర్ణం పూజయామి కమలాసనాయ సర్వ పూజయామి శ్రీ వరలక్ష్మీ నమః సర్వగణ్యాని పూజయామి ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః సర్వభూతాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యై నమః ఓం సర్వభ్యై నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయే నమః ఓం పద్మాయ నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయ నమః ఓం సుధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యే నమః ఓం హిరణ్యే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః విభావర్తే నమః ఆదిత్యే నమః ఓం దీప్త్యే నమః ఓం దీప్తాయ నమః ఓం రమాయ నమః ఓం సుధాయ నమః ఉషదాయ నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షే నమః క్రోధ సంభవాయ నమః అనుగ్రహదాయ నమః ఓం బుద్ధే నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం శోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దేవాయ నమః ఓం తుష్టయే నమః విష్ణుపత్న్యే నమః లోకశోక వినాశిన్యే నమః ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మాస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్ముఖ్యే నమః పద్మనాభాప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మారాధాయ నమః ఓం దేవ్యే నమః ఓం పద్మిన్యే నమః పద్మగంధిన్యే నమః పుణ్యగంధాయ నమః సుఖసన్నాయ నమః ప్రాసాముఖ్యే నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్ర సహోదరియే నమః ఓం చంద్రమహాదరియే నమః ఓం చంద్రభుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇంద్రాయ నమః ఇందుశ్యేతరాయ నమః ఆహ్లాదనే నమః ఓం పుష్టియే నమః విశ్వాయ నమః శివకర్త్యే నమః ఓం సత్యే నమః మహిమలాయ నమః ఓం విశ్వజన్యే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ప్రీతివర్షణ్యే నమః ఓం శాంతియే నమః శుక్లాంబరాయ నమః ఓం శ్రీయే నమః ఓం భాస్కరాయ నమః ఓం బిల్వనిలాయ నమః వరారోహాయ నమః యశస్వినే నమః ఉదరాంగాయ నమః ఉదరాంగాయ నమః హారిణ్యే నమః యామాలిన్యే నమః ధనరక్తియే నమః ఓం సిద్ధియే నమః శ్రేణిసమయే నమః శుభాప్రసాద నమః శృతావేస్మ గతానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం సుభదాయ నమః ఓం శుభాయ నమః ఓం నిర్ప్రాకారాయ నమః ఓం సంతృతాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాదేవి నమః ఓం విష్ణువక్షస్తాస్త్యై నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యదోషిణ్యే నమః సర్వధర్వాణ్యే నమః ఓం దుర్గాయ నమః ఓం మహాకాళే నమః ఓం బ్రహ్మ విష్ణువాత్మికాయ నమః త్రికాల సంపన్నాయ నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం భవస్య దేవస్య పత్నే నమః ఓం మహదో దేవస్య పత్నే నమః ఓం మహాదేవ్యే నమః ఓం మహాకాళే నమః ఓం మహాకల్కినే నమః బలవికనే నమః బలాయ నమః బలప్రవణాయ నమః సర్వభూతమనాయ నమః మనోన్మనాయ నమః సజ్జోజాతమృత్యాం సజ్జోజాతాయ వే నమః భవేనాది భవే వష్మాన్ భవతే నమః వాగీశాజ్జ సమరసా సర్వార్థానికే ఓం శాంతి 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 సజ్జోజాతస్మాన్ వాగసంబరాయ ఓం శాంతి 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 ద్రవాణి రూపాణి శరీరః ఓం శాంతి 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 ఓం శాంతి 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 అన్నము ఓం శ్రీ వరలక్ష్మి దేవత అష్టోత్తర నానావిధ పరిమళ పత్ర పుష్ప పసుప కుంకుమ పూజాం సమర్పయామి. ఆభరణం గాజులేనమ్మా ఇదేనా గాజులేనా ఆభరణాలు సమర్పయామి. ముందు కసింపేటప్పుడు వేసుకోవచ్చు. పచ్చగాజులు ఒకటి రెండు పచ్చగా సైజు రైట్ అది ఆభరణం సమర్పయామి. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆభరణం సమర్పయామి. గాజులు సమర్పయామి. ధూపం రెండు సాంబ్రాం పలిస్తున్నామా రెండు చెరుకు రెండు తెలుసు. ఎక్కడ బాంబు పెట్టేసాను. బొమ్మ ఉంది కదా ఇప్పుడే గంట కొట్టామా. ఓం ధూపమనస్పతిర్భయతే నానాగంధాగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహీతాం శ్రీ మహాగణాధిపతి వరలక్ష్మీ దేవతాభ్యం స్వాహ దేవతాభ్యో నమః.
ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. కాల్తి కాల్తి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపాన్ శుద్ధ ఆచమనం సమర్పయామి. అథ కథ ప్రారంభ. అక్షంతలు తీసుకోండి పక్కన తర్వాత ఎవరు తీసుకుంటాం కుంకుమ పట్టం పట్టుకెళ్ళి కుంకుమ పట్టుకెళ్ళి రోజు బొట్టు పెట్టుకో. అక్షం తీసుకున్నా ఎలుకాడే ఉంది అక్షంతో వరలక్ష్మీ దేవతాభ్యో నమః. వరలక్ష్మీ కథ ప్రారంభ. వరలక్ష్మీ కథ ప్రారంభ. సౌనికాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లా చెబుతున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దాని శివుడు పార్వతి తెలియజెప్పాడు వినండి. లోకోపకారమునకే దాన్ని మీకు వివరిస్తాను, వివరంగా వినండి, శ్రద్ధగా వినండి. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మం సింహాసనం పై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నాద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాద స్త్రీలకు సౌసాఖ్యములు పొంది పౌత్రాదిగా తరించుటకు తగిన వ్రతమొకదాన్ని ఆందోళనగా కోరుకుంది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించే వాడే నీవు కోరిన విధంగా స్త్రీలకు ఉత్తరించిన వృతం ఒకటి ఉన్నది, అదే వరలక్ష్మము. దాని విధి విధాన వ్యవస్థను శ్రావణమాసంలో పౌర్ణమి రోజు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలని పరమేశ్వరుడు పార్వతి చెప్పాడు. పార్వతీదేవి, దేవా, ఈ వర్షవ్రతము అధిదేవతగా ఎవరిని పిలుస్తారు? ఈ వ్రతమును చేయవలసిన విధానాన్ని తెలియజెప్పని పార్వతి అడిగింది. కాచాయని, ఈ వర్షవ్రతమును వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశం నాకు కొన్ని ఒక పట్టణం కలదు. ఆ పట్టణం బంగారు కుట్టిములతోనూ రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాదులు కలయుకురాలు. ప్రతిరోజు ప్రాతకాలం నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామతో సేవిస్తూ మితముగాను సంభాషిస్తూ ఉండేది. వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయన చారుమతికి కల్లో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు నాకు అనుగ్రహం కలిగిందాను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నన్ను పూజించము. నీవు కోరిన వరాలను కానుకలను ఇప్పిస్తానని చెప్పి అంతర్ధానం ఉంది. చారుమతి అత్యంత ఆనందం పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగాను విద్వాంసులు అయిదురు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాదర్శనం నాకు కలిగింది అని పరిపరి వేదాంతంలో వరలక్ష్మీదేవిని ప్రార్థించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారి మిక్కిలి సంతోషించి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామ స్త్రీలను ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై భీము పోసి పంచవల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవలముచే కలిసి ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినారు. అమ్మవారిని షోడశోపచారంతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగులకు తోరణం చేతులు కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అందరి గల్లు శబ్దం మోగినాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తంలో నవరత్న కంకణాలు దగ్ధమానంగా మెరుస్తున్నాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ అలంకృతులైరి. చారుమతి యొక్క వరలక్ష్మీ వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ల ధారణ, కానక, వస్తు వాహనంతో నిండిపోయినాయి. ఆ స్త్రీల ఎలాంటి గజతుర్గ రథం వాహనంలో వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్లారు. వారంతా మార్గ మధ్యలో చారుమతిని మిక్కులు కొడుతూ ఆమెకు వరలక్ష్మీ కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా
ఆమె వరలక్ష్మీ వ్రతంతో తామందరినీ మహాద్భాగవంతం చేసిన పురి వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యంతో సిరి సంపదలు కలిగి సుఖముగా జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, మోక్షులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించాను అని సూత్ర మహర్షి చెప్పాడు. ఈ కథ విన్నా, ఈ వ్రతము చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అదా శ్రీ వరలక్ష్మి కథ సమాప్త. హర నమ పార్వదేవదే, హర మహాదేవ, శంభూ శంకర. వరలక్ష్మీదేవికి జై, వరలక్ష్మీదేవికి జై, వరలక్ష్మీదేవికి జై. ధనలక్ష్మి అమ్మవారికి, ధనలక్ష్మి అమ్మవారికి, ధనలక్ష్మి అమ్మవారికి, ధనలక్ష్మి అమ్మవారికి, ధనలక్ష్మి అమ్మవారికి, ధనలక్ష్మి అమ్మవారికి జై. అమ్మ కొన్ని అక్షంతలు అప్డేట్లో కలపండి. కొన్ని అక్షంతలు కలిసాల మీద వేయండి. ఎవరు కలిసింది వాడు తల మీద వేసుకొని మిగతా అక్షంతలు పిల్లలకి వేసామా అక్కడ కలిసి మీదమ్మా తల మీద వేసుకో. కొంచెం పెట్టుకుని ఎత్తి మీద వేసుకుంది. వేసవకాలంలో ఎక్కువ ఉంది. అవునండి, బాగుంది. కొబ్బరి బంధువులు